లింగాల మండలం పార్నపల్లి సమీపంలోని కోనలో కొలిచిన భక్తులకు కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు పరమేశ్వరుడు. దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రంలో కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మాఘమాసంలో 4 సోమవారాలు నిర్వహించే ప్రత్యేక పూజలకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక్కడ చాముండేశ్వరీదేవి, పార్వతీదేవి, హనుమంతుడు, దత్తాత్రేయ ఉపాలయాలు ఉన్నాయి. సాధారణంగా తూర్పునకు అభిముఖంగా శైవక్షేత్రాలు ఉంటాయి. కానీ ఇక్కడ పశ్చిమ దిశకు అభిముఖంగా ఈశ్వరుడు వెలిశాడు. స్థల పురాణాన్ని అనుసరించి కణ్వ మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశాడు. కాలక్రమేణా పాండవుల మనవడు పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు ఆలయాన్ని నిర్మించాడు. సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో ఈ ప్రాంతంలో సంచరించారట. 2 కొండల మధ్య నదీ ప్రవాహ ప్రాంతంలో వెలిసినందున కోన మల్లేశ్వర ఆలయంగా పేరొందింది. ఈ క్రమంలో 5 మునీశ్వరులు తూర్పు నుంచి పడమర వైపు ప్రవహించే నదీ తీరంలో తపస్సు చేయాలని భావించి కాలినడకన తిరుమల నుంచి బయలుదేరారు. కడప జిల్లా గండి క్షేత్రం వద్ద పాపాగ్ని నది తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తుండడంతో తపస్సు చేసుకుంటూ అక్కడే ఉన్నారు. కాలక్రమేణా జనసంచారం పెరగడంతో అక్కడి నుంచి కాలిబాటన నడుచుకుంటూ కోన ప్రదేశానికి చేరుకున్నారు. కణ్వ మహర్షి సీతారాములు నడయాడిన ప్రాంతంగా దివ్య దృష్టితో మునీశ్వరులు గ్రహించి అక్కడే ఉంటూ తపస్సు చేసేవారు. ఒకసారి వారికి పరమేశ్వరుడు స్వప్న దర్శనం ఇవ్వడంతో తత్పురుష, వాయువ్య, అమోఘ, మృత్యుంజయ, అగ్నిజ్యోత్స్న విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ కోనేటిలో నంది నోటి నుంచి నీరు వస్తుంది. కోనేటిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే పంచారామాలు, కాశీక్షేత్రాన్ని దర్శించిన ఫలితం లభిస్తుందని కార్తీక మాస చివరి సోమవారం మునీశ్వరులు వచ్చి కోనేటిలో స్నానం చేసి పరమశివుడిని పూజిస్తారని, ఈ క్షేత్రాన్ని దర్శిస్తే, ఈ స్వామివారిని దర్శిస్తే విద్యాప్రాప్తి, వివాహం, ఉద్యోగం, రుణ విమోచనం, సంతాన ప్రాప్తి కలుగుతాయని, కోటి జన్మల పుణ్య ఫలితం భక్తులకు వస్తుందని విశ్వాసం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహాకాళం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావణే వారణాస్యాంత విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం గృష్టేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయంప్రత పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.